హౌస్ ఆఫ్ ది డ్రాగన్ థర్డ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ లో బ్యాటిల్ ఆఫ్ ద గల్లెట్ లో గందరగోళం చేసిన డ్రాగన్ షీప్ స్టీలర్. బుక్స్ లో ఈ డ్రాగన్ హిస్టరీ ఏంటో ఓసారి చూద్దాం. దీని ఎగ్ జహారిస్ కింగ్ గా ఉన్న టైంలోనే హ్యాచ్ అయింది. ఇది డ్రాగన్ స్టోన్ లోని డ్రాగన్ మౌంట్ మీద తన లైర్ ఏర్పాటు చేసుకుంది. ఇనీషియల్ గా దీన్ని ఏ రైడర్ క్లెయిమ్ చేసుకోకపోవడంతో సుమారు 78 ఇయర్స్ పాటు రైడర్ లెస్ గా ఉండిపోయి ఇది వైల్డ్ డ్రాగన్ గా మారిపోయింది. డ్రిఫ్ట్ మార్క్ కి క్రౌన్ ల్యాండ్స్ లో ఉన్న వెండ్ వాటర్ కి మధ్యన హంట్ చేస్తూ ఎక్కడ షీప్స్ కనిపించినా లాక్కెళ్లి తినేయడం దీని అలవాటు. దీనికి మటన్ అంటే చాలా ఇష్టం. దీని అలవాటు వల్లే స్మాల్ ఫోక్ దీన్ని షీప్ స్టీలర్ అని పిలిచేవారు. ఈ మేల్ డ్రాగన్ మడ్ బ్రౌన్ కలర్ లో స్కిన్నీగా ఉంటుంది. ప్రొవోక్ చేస్తే గానీ ఇది మనుషులకి హార్మ్ చేసేది కాదు. డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ టైమ్ లో జకారిస్ వైల్డ్ డ్రాగన్స్ కోసం రైడర్స్ కావాలని పిలిచినప్పుడు చాలా మంది డ్రాగన్ సీడ్స్ షీప్ స్టీలర్ ని కూడా రైడ్ చేయడానికి ట్రై చేశారు. ఆ టైంలో ఇది మిగతా వైల్డ్ డ్రాగన్స్ వెర్మిథార్, సిల్వర్ వింగ్, సీ స్మోక్ లు కలిపి చంపిన డ్రాగన్ సీడ్స్ కంటే ఎక్కువ మందినే చంపేసింది. ఇప్పటి వరకు అసలు రైడర్ లేని డ్రాగన్ కావడంతో ఇది మనుషుల్ని దగ్గరికి రానిచ్చేది కాదు. చివరికి కోర్లిస్ బాస్టర్స్ అన్న అలిన్ ఆఫ్ హల్ కూడా దీన్ని రైడ్ చేయడానికి ట్రై చేసి దాని ఫైర్ లో తీవ్రంగా గాయపడతాడు. ఆ టైంలోనే వస్తుంది షీప్ స్టీలర్ లాగే స్కిన్నీగా బ్రౌన్ కలర్ లో ఉండే ఒక అమ్మాయి నెటల్స్. 16 ఏళ్ల ఈ డ్రాగన్ సీడ్ రోజు ఉదయాన్నే ఇప్పుడే చంపిన ఒక షీప్ ని తీసుకొచ్చి షీప్ స్టీలర్ కి ఫుడ్ గా ఇచ్చేది. అలా మెల్లమెల్లగా కొన్ని రోజులకి షీప్ స్టీలర్ కి నెటల్స్ ప్రెజెన్స్ అలవాటైపోయింది. అలా దాని రైడర్ గా మారిన నెటల్స్ స్టోరీ బుక్స్ లో ఎలా ఉంటుందో షోలో ఆమె క్యారెక్టర్ ని తీసేసి ఆ ప్లేస్ లో డైమండ్ రెండో కూతురు రేనాని ఎందుకు తీసుకొచ్చుంటారో మరో వీడియోలో చెప్తాను.